పాయింట్ బేస్ చేసుకొని ఒక జరిగిన యథార్థ సంఘటనని కళ్ళ ముందు తెలిసినప్పటికీ కూడా, ఆ సంఘటన కాకుండా మొత్తం ప్రపంచం అంతా వేరేలాగా అర్థం వచ్చేలాగా ఒక వ్యక్తి సినిమాని నడిపాడు. ఆ సినిమాలో చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలనే ఒక క్యాప్షన్‌తో వచ్చింది. ఆ సినిమా పేరే 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. రఘు కుంచే కొంచెం విలక్షణమైన పాత్ర అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా హీరోలు, హీరోయిన్‌లు అనే పాయింట్ అనేది ఎక్కడా ఉండదు. ప్రతి ఒక్కటి కూడా క్యారెక్టరే. ఈ క్యారెక్టర్స్ అన్నిటి సమాహారమే 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. అసలు ఈ 'గేదెల రాజు' అనే ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానమే చాలా కొత్తగా ఉంది. రఘు కుంచే నిజంగానే రెచ్చిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే అతనికున్న అలవాట్లు గాని, అతనికున్న ఒక భయాన్ని సృష్టించాలనుకునే ఒక పలుకుబడి కావాలని చెప్పి కోరుకునే తత్వం గాని, చాలామంది రౌడీ షీటర్‌లో ఉంటది. చాలా టౌన్స్‌లో గాని, కొంచెం పెద్ద మండల స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇలాంటి గేదెల రాజులు ప్రతి ఒక్క మండలంలో ఉంటారు. ప్రతి ఒక్క జిల్లాలో ఖచ్చితంగా ఒక 10 మంది ఉంటారు. అలాంటి వాళ్ళ ఒక కథని ఎన్నుకొని దర్శకుడు చైతన్య మోటూరి ఎలాంటి ఒక పాయింట్స్‌ని అల్లుకున్నాడనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాడు. 'గేదెల రాజు' సినిమా అంతా కూడా ఆ కాకినాడ చుట్టూనే ఒక ఆయిల్ మాఫియా చుట్టూను, ఆ ఏరియాలో ఉన్న ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. లేదంటే ఒక మర్డర్ మిస్టరీ. క్లియర్‌గా చెప్పాలంటే ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ జరిగిందైతే ఒకటైతే పొడిచినోడెవడో, చంపినోడెవడో ఒక్కడే ఉంటాడు ఎప్పుడైనా. కానీ ఎవరు చూడరు. దానికి సంబంధించిన అనుమానాలు పలు రకాలుగా ఎళ్తాయి. ఈ అనుమానాలన్నీ ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళినప్పుడు, ఒక చట్టం దృష్టిలోకెళ్ళినప్పుడు ఇట్లా అందరూ కూడా అనుమానితులవుతారు. ఎవరు వీరా, 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 వీరా అని చెప్పేసి కథంతా తిరుగుతా ఉంటది. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ చాలా బా అనిపించింది. ఎందుకంటే ఎవరు సినిమా థియేటర్‌లోకెళ్ళినప్పుడు రఘు కుంజే సినిమానా ఏముందిలే అనే ఒక మైండ్ సెట్‌తో ఎళ్ళినోళ్ళందరికీ కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. అరే! చాలా భలే వెరైటీ తీశారే అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడు కూడా అనిపిస్తాడు. ఆ సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ 2 అవర్స్ పాటు అలా కంటిన్యూగా మూవ్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. ఆ టాస్క్‌లో ఖచ్చితంగా 'గేదెల రాజు' టీమ్ గెలిచింది. అందుకే 'గేదెల రాజు' టీమ్‌కి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.